Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విజయసాయి రెడ్డి నిష్క్రమణతో జగన్ కీలక నిర్ణయం. ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఎన్నికలలో ఓడిన తరువాత వైసీపీని ముఖ్య నేతలు వీడారు. తాజాగా సాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై నిర్ణయం సంచలనంగా మారింది. కూటమి పార్టీలు జగన్ లక్ష్యంగా ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. ఇదే సమయంలో కూటమి పైన దూకుడుగానే వ్యవహరించాలని నిర్ణయించారు. సాయిరెడ్డి రాజీనామా వెనుక చోటు చేసుకున్న పరిణామాలతో మరింత అలర్ట్ అయ్యారు. దీంతో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నేతలకు ఈ మేర దిశానిర్దేశం చేసేందుకు నిర్ణయించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రూట్ మార్చారు. కూటమి ప్రభుత్వం తన పార్టీ లక్ష్యంగా తనపైన గురిపెట్టి చేస్తున్న రాజకీయంతో కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు, రైతు అంశాలపైన పోరుబాట నిర్వహించిన వైసీపీ ఫిబ్రవరి 3న ఫీజులపైన నిరసనలకు సిద్ధమైంది. ఇక ప్రస్తుతం లండన్లో ఉన్న జగన్ ఫిబ్రవరి 3న అమరావతికి రానున్నారు. ఆ వెంటనే 4వ తేదీన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కావాలని నిర్ణయించారు. సాయిరెడ్డి నిర్ణయంతో పార్టీలో ఏర్పడిన డైలమాను తొలగించి భరోసా ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అదే సమయంలో భవిష్యత్తు కార్యాచరణపైన స్పష్టత ఇవ్వనున్నారు. ముఖ్య నేతల భేటీలో సాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడం వెనుక చోటు చేసుకున్న అంశాలపైన క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తనతో సాయిరెడ్డి ప్రస్తావించిన కారణాలను తాను ఏం చెప్పింది పార్టీ నేతలకు వివరించాలని జగన్ నిర్ణయించినట్లు సమాచారం. సాయిరెడ్డి పార్టీ వీడిన తరువాత కేడర్లో కొనసాగుతున్న డైలమాకు ముగింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం మీడియా సమావేశంలోనే ఓపెన్గా స్టీల్ ప్లాంట్ అంశం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, తన హయాంలో జరిగిన ఆర్థిక నిర్వహణపైన వస్తున్న విమర్శలకు సమాధానం చెబుతూనే సాయిరెడ్డి పార్టీ వీడడంపైన స్పందించాలని భావిస్తున్నారు. అదేవిధంగా జిల్లాల పర్యటనలపైన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఫిబ్రవరి 3వ వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు హాజరుపైన పార్టీ నేతల అభిప్రాయం మేరకు నిర్ణయించనున్నారు. బడ్జెట్ సమావేశాలు కావడంతో అసెంబ్లీకి వెళ్లాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బడ్జెట్ సమావేశాలకు హాజరైతే ఆ తరువాతనే జిల్లాల పర్యటనలు ప్రారంభం చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అసెంబ్లీలోనే ప్రభుత్వాన్ని నిలదీయాలని, ఇక పూర్తిగా ప్రభుత్వం పైన గురిపెడుతూ కేడర్కు భరోసా కల్పించేలా తన కార్యాచరణ ప్రకటించేందుకు జగన్ సిద్ధమయ్యారు.